ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు 5G టెక్ తో ఓ అద్భుతమైన న్యూస్ తో మీ ముందుకు వచ్చేసారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మీరు ప్రిపేర్ అవ్వదలుచుకుంటే జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన ఈ బుక్ మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది. అయితే దీని మీద ఒక ఆఫర్ కూడా ఉంది. www.yesonlinebooks.com ఈ వెబ్సైట్ లో కనుక 5G టెక్ బుక్ ని కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు ఒక వర్క్ బుక్ కూడా ఫ్రీగా లభిస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు పర్చేస్ ఇట్ ఫ్రమ్ www.yesonlinebooks.com. హాయ్ టీచర్స్, అందరికీ నమస్తే. నేను మీ ధనంజయ్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్. రైట్, మరి సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే డే 28 డేకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్, మరి మనం దానికి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఓకే టీచర్స్, మరి ఈ పేపర్లో ఏంటంటే కొన్ని కాంప్రహెన్షన్ పారాస్ని మనం ఏ విధంగా చేయాలి, అదేవిధంగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, మరి అదేవిధంగా దానితో పాటుగా సీక్వెన్సింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఏ గివెన్ పారాగ్రాఫ్, వీటితో పాటు కొన్ని మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ ఇప్పుడు మనము ప్రాక్టీస్ చేద్దాం. ఓకే టీచర్స్, మరి ఇంకా ఆలస్యం దేనికి, నౌ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. ఓకే, మరి పారాగ్రాఫ్ 1 ఇప్పుడు మనం చూసుకుందాం టీచర్స్. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు యూ మేక్ అ జూమ్, దీన్ని జూమ్ చేసుకొని ఒకసారి చూడండి. రైట్, మరి ఫస్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. అయితే సార్ మనం కాంప్రహెన్షన్ పారాస్ ఎప్పుడు కూడా మనం ఏ విధంగా చేయాలంటే, డియర్ టీచర్స్, దెర్ ఈజ్ నో ఎనీ పర్టిక్యులర్ టెక్నిక్స్. పారాగ్రాఫ్స్ ఎప్పుడు కూడా మనకు చేయడానికి ఎటువంటి టెక్నిక్ అనేది మనకి లేదు, దయచేసి అది గమనించండి. పారాగ్రాఫ్ మనము పూర్తిగా చదివితే తప్ప వీ కెనాట్ డూ ఇట్. అండ్ మోర్ ఓవర్ టెట్కి కానీ డిఎస్కి సంబంధించి ఎస్పెషలీ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి పారాగ్రాఫ్స్ మనకి ఈజీగా మాత్రం ఉంటాయి. అదే బ్యాంకింగ్ కానీ ఓకేనా, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టఫ్ లెవెల్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మనకి టెట్ డిఎస్కి వచ్చేసరికి ఈజీగా ఉంటుంది. అలాగని అన్ని సందర్భాల్లో కాదు, ఓకేనా. రైట్, మరి సో పారాగ్రాఫ్ ఎప్పుడు కూడా మనం ఏంటంటే ద ఓన్లీ వన్ అండ్ మెథడ్ ఈజ్ గోయింగ్ త్రూ రీడింగ్ ద పారాగ్రాఫ్ మినిమం ట్వైస్. మనకి అర్థమైనంత వరకు కనీసం ఒక 2 సార్లు పారాగ్రాఫ్ ఫస్ట్ మనం చదివి దెన్ వీ హ్యావ్ టు గో టు ద క్వశ్చన్స్. ఈ విధంగా కానీ చేస్తే మనకి స్కోర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, బిట్ కూడా మనకి పోదు. మనం ఒకసారి మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్స్ చదివి మళ్ళీ పారాగ్రాఫ్ చదివి మళ్ళీ ఇది ఎక్కడ ఉందో, ఫస్ట్ ఉందా, సెకండ్ ఉందా, థర్డ్ పారాలో ఉందా, ఫోర్త్ పారాలో ఉందా, ఏ లైన్లో ఉంది, సో ఇలా మనం చేస్తే నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇట్ టేక్స్ మచ్ టైం, ఎక్కువ సమయం అనేది తీసుకుంటుంది. కావున పారాగ్రాఫ్ ఇచ్చే ముందు దాన్ని ఒకసారి పూర్తిగా ముందు క్షుణ్ణంగా చదివేసేయండి. చదివేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది, దెన్ వీ కెన్ గో ఫర్ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకేనా, మరి ఇంకా ఆలస్యం దానికి ప్రారంభిద్దాం. Environmental degradation is the major world issue today. So in this paragraph we are going to discuss environmental degradation. ఇప్పుడు ప్రపంచం అనేది అనేకమైనటువంటి సమస్యలతో ఎదుర్కొంటుంది. అందులో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ వాతావరణం అనేది ఏమవుతుంది, ఎన్వైరాన్మెంట్ ఈజ్ గోయింగ్ టు బి డిగ్రేడెడ్. ఎస్, వాతావరణం అనేది క్షీణిస్తూ ఉంది. ఇది ప్రపంచం ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. It is easy to destroy natural resources but extremely difficult to create them. ఈ న్యాచురల్ రీసోర్సెస్, సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్ట్రాయ్ చేయడం చాలా సులువు, చాలా ఈజీ, అంతే కదా. మరి న్యాచురల్ రీసోర్సెస్ ఏవి, ఎర్త్, ఓకే, అలాగే గాలి, నీరు, అలాగే వెలుతురు, లైట్, ఇవన్నీ కూడా మనకి ప్రకృతిలో లభ్యమయ్యేటటువంటి న్యాచురల్ రీసోర్సెస్ని మనం వాటిని ఏం చేయడం అమ్మా, డిస్ట్రాయ్ చేయడం అనేది. డిస్ట్రాయ్ అంటే ఏంటండి, వాటిని మనము కొల్లగొట్టడం లేదా వాటిని నాశనం చేయడం అనేది చాలా సులభతరమైనటువంటిది, కానీ వాటిని మనం క్రియేట్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని, మనకు తెలిసిందే. నెక్స్ట్ నౌ మదర్ ఎర్త్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్, కావున మదర్ ఎర్త్ ఈజ్ సఫరింగ్, బాధపడుతూ ఉన్నది, ఆఫ్
ఫర్ వాంట్ ఆఫ్ గ్రీనరీ. మదర్ ఎర్త్ ఈజ్ సఫరింగ్ ఫర్, అది మదర్ ఎర్త్ అనేది భూమి అనేది బాధపడుతుంది. దేనికోసం బాధపడుతుంది? సఫరింగ్ ఫర్ వాంట్ ఆఫ్ గ్రీనరీ, ఫర్ వాంట్ ఆఫ్ గ్రీనరీ. అసలు గ్రీనరీ అనేది లేదు, ఎక్కడ చూసినా ఏం చేస్తున్నారు? ఎస్, మ్యాన్ ఈజ్ కట్టింగ్ డౌన్ ద ట్రీస్. చెట్లు ఎక్కడ పచ్చని చెట్లు దొరికితే కనిపిస్తుంటే అడవుల్లో, ఎస్ మనం ఏం చేస్తున్నాం? చెట్లు నరికేస్తున్నాం. కావున మదర్ ఎర్త్ ఈజ్ సఫరింగ్ ఫర్ వాంట్ ఆఫ్ గ్రీనరీ, ఈ గ్రీనరీ ఎక్కువ కావాలని మదర్ ఎర్త్ అనేది బాధపడుతుంది. అండ్ రోమింగ్ యానిమల్స్, సో యానిమల్స్ కూడా లేవు, యానిమల్స్ ఏమవుతున్నాయి? అంతరించిపోతున్నాయి. ప్యూర్ ఎయిర్ కోసం బాధపడుతుంది. అండ్ క్లీన్ వాటర్, పరిశుభ్రమైనటువంటి నీరు కూడా, స్వచ్ఛమైన నీరు, గాలి, వెలుతురు ఇవేవి లేవు, వాటి కొరకు మదర్ ఎర్త్ అనేది బాధపడుతుంది. ద ఫ్లోరా అండ్ ఫానా ఈజ్ డిజపియరింగ్. కావున ఏమవుతుంది? ఎప్పుడైతే మనం చెట్లు నరికి వేస్తున్నామో దానివల్ల ఏమవుతుంది? ఎస్, అడవుల్లో ఉండేటటువంటి ఈ చెట్ల యొక్క జాతి కానీ ఫ్లోరా. సో వాట్ యు మీన్ బై ఫ్లోరా? ఫ్లోరా అంటే ప్లాంట్స్ అని అర్థం. ఓకే, మరి ఫానా అంటే ఏంటమ్మా? మనకు అడిగే అవకాశం ఉంది. వాట్ డూ యూ మీన్ బై ద వర్డ్ ఫ్లోరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫ్లోరా? ఫ్లోరా అంటే ప్లాంట్స్ అని అర్థం. మరి ఫానా అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫానా? ఫానా అంటే ఏంటమ్మా? ఎస్, యానిమల్స్ అని అర్థం. సో ద ఫ్లోరా అండ్ ఫానా ఈజ్ డిజపియరింగ్. చెట్లు మనం ఎప్పుడైతే నరికేస్తున్నామో ఈ చెట్లు అలాగే జంతువులు ఇవన్నీ ఏమవుతున్నాయి? అంతరించిపోతున్నాయి, మాయమైపోతున్నాయి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు సేవ్ ఆర్ ప్లానెట్ ఫ్రమ్ పొల్యూషన్. కావున మన యొక్క బాధ్యత ఏంటి? ఈ కాలుష్యము నుండి మనము మన ఎర్త్ని మనము ఏం చేయాలి? వీ హ్యావ్ టు సేవ్ అవర్ ఎర్త్. మన భూమిని మనం కాపాడాలి. దేని నుండి కాపాడాలి? ఫ్రమ్ పొల్యూషన్. There are mainly 4 causes for environmental degradation. ఈ వాతావరణం అనేది క్షీణిస్తుంది. దానికి ప్రధానంగా ఏంటున్నాయి? 4 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూద్దాం. ద ఫస్ట్ అండ్ ద మెయిన్ కాజ్ ఈజ్ సుపీరియారిటీ ఆఫ్ ద మ్యాన్. ఎస్, ఈ వాతావరణం అనేది క్షీణిస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణము ఎవరు అంటే సుపీరియారిటీ ఆఫ్ ది మ్యాన్, మనిషి యొక్క ఆధిక్యత. దట్ ఈస్ ద ఫస్ట్. మనిషి యొక్క ఆధిక్యత వలన వాతావరణం అనేది క్షీణిస్తూ ఉంది, పోతుంది. హీ ఈజ్ కటింగ్ ట్రీస్. ఎందువల్ల ఇక్కడ మనకు రైటరు ద ఫస్ట్ అండ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఈజ్ మ్యాన్ అని చెప్పడం జరిగింది. బికాజ్ హీ ఈజ్ కటింగ్ ట్రీస్. మరి మానవుడు ఏం చేస్తున్నాడు? చెట్లు నరికివేస్తున్నాం. పొల్యూటింగ్ ద ఎయిర్. ఎస్, గాలిని, వాయువుని ఏం చేస్తున్నాం? మనము కాలుష్యం చేస్తున్నాము. పొల్యూటింగ్ ఎయిర్ అండ్ వాటర్, నీటిని కాలుష్యం చేస్తున్నాం, గాలిని కాలుష్యం చేస్తున్నాం, చెట్లు నరికివేస్తున్నాం. కావున ఎస్, సో ద ఫస్ట్ అండ్ మెయిన్ కాజ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఈజ్ మ్యాన్. నెక్స్ట్ సెకండ్ కాజ్. మరి సెకండ్ కాజ్ ఎవరు? టెక్నాలజికల్ ఎక్స్పాన్షన్. ఈ సాంకేతిక పరమైనటువంటి విస్తరణ అనేది జరుగుతుంది. పారిశ్రామిక రంగం అనేది అభివృద్ధి చెందుతుంది. సో మోర్ ఫ్యాక్టరీస్ ఆర్ కమింగ్ అప్ పొల్యూటింగ్ ద ఎయిర్. మరి పారిశ్రామిక రంగం అనేది ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో, సాంకేతిక పరమైనటువంటి విస్తరణ ఎప్పుడైతే జరిగిందో, అనేకమైన పరిశ్రమలు వచ్చాయి. పరిశ్రమలు ఎప్పుడైతే వచ్చాయి ఏమైంది? పరిశ్రమల వల్ల వాటి నుండి రిలీజ్ అయినటువంటి ఈ స్మోక్ అనేది గాలిని ఏం చేస్తుందమ్మా? కాలుష్యం చేస్తున్నాయి. పరిశ్రమలు, ఫ్యాక్టరీస్ నుండి వచ్చినటువంటి ఈ వాయువులు అనేవి వాయువుని ఏం చేస్తుంది? పొల్యూట్ చేస్తుంది. ద థర్డ్ కాజ్ ఏంటి? ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి. థర్డ్ కాజ్ ఏంటమ్మా? ఆర్థిక అభివృద్ధి వలన which is exploiting the natural resources. ఈ ఎకనామిక్ గ్రోత్ వలన కూడా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంట ఎకనామిక్ గ్రోత్ విచ్ ఈజ్ ఎక్స్ప్లాయిటింగ్. సో వాట్ యు మీన్ బై ద వర్డ్ ఎక్స్ప్లాయిటింగ్? ఎక్స్ప్లాయిటింగ్ అంటే మేకింగ్ మోర్ యూజ్ ఆఫ్ అని అర్థం. ఈ ఆర్థిక అభివృద్ధి జరగడం వల్ల, ఆర్థిక వృద్ధి జరగడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్ రిసోర్సెస్ని మనం కావలసిన దానికన్నా ఎక్కువ మొత్తములో మనం వీటిని ఉపయోగించుకుంటున్నాం. నెక్స్ట్ నౌ ద ఫోర్త్
ఫోర్త్ కాజ్, మరి 4వ రీజన్ ఏంటి? అవర్ ఇంక్రీజింగ్ పాపులేషన్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ కాజ్? ద ఫస్ట్ కాజ్ ఈజ్ ది మ్యాన్, సుపీరియారిటీ ఆఫ్ ద మ్యాన్. అండ్ సెకండ్ ఏంటమ్మా? టెక్నాలజికల్ ఎక్స్పాన్షన్. అండ్ థర్డ్ వన్ ఏంటమ్మా? ఎకనామిక్ గ్రోత్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అవర్ ఇంక్రీజింగ్ పాపులేషన్. జనాభా అనేది రోజు రోజుకి ఏమవుతుంది? పెరిగిపోతుంది. ద గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ ఫాస్టర్ దాన్ దట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఈ చూడమ్మా, ద గ్రోత్ ఆఫ్ పాపులేషన్, ఈ జనాభా పెరుగుదల అనేది ఎలా ఉంది? ఫాస్టర్ దాన్ దట్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ కన్నా, సహజ వనరుల కన్నా ఈ ప్రపంచ జనాభా అనేది రోజు రోజుకి ఇంకా అది చాలా ఫాస్ట్గా ఉంది, చాలా పెరిగిపోతుంది. ఇట్ ఈజ్ లీడింగ్, దీనివల్ల మరి ఏమవుతుంది? ఇట్ ఈస్ లీడింగ్ మోర్ కన్జంప్షన్. సో జనాభా ఎప్పుడైతే ఎక్కువ పెరుగుతుందో దానివల్ల న్యాచురల్ రిసోర్స్ యొక్క కన్జంప్షన్ కూడా, ఉపయోగం కూడా ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. ఫైనల్లీ ఎండ్స్ ఇన్ ఇంపోర్టింగ్ ఎసెన్షియల్ కమోడిటీస్. సో వాట్ యు మీన్ బై కమోడిటీస్? కమోడిటీస్ అంటే సరుకులు. ఈ ప్రపంచ జనాభా ఎప్పుడైతే ఎక్కువ పెరుగుతుందో న్యాచురల్ రిసోర్స్, సహజ వనరుల్ని ఎంత జనాభా పెరిగితే అంత ఎక్కువగా వాటిని మనము వాడుకుంటున్నాం. వాడుకోవడం వల్ల ఏమవుతుంది? ఫైనల్ ఎండ్స్ ఇన్ ఇంపోర్టింగ్ ఎసెన్షియల్ కమోడిటీస్. సో పెరుగుతున్నటువంటి జనాభాకు ఆధారంగా, అనుగుణంగా మరి కావలసినటువంటి సరుకులను కూడా మనం ఏం చేస్తున్నాం? ఇతర దేశాల నుండి మనం ఏం చేసుకుంటున్నాం? ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటున్నాం. అంటే జనాభా పెరగడం వల్ల మనకున్నటువంటి సరుకులు అనేది సరిపోవడం లేదు, కావున వాటిని ఏం చేసుకుంటున్నాం? ఇంపోర్ట్, దిగుమతి అనేది మనము చేసుకుంటున్నాం. కార్ల్ మార్క్స్ సెడ్ దట్, కార్ల్ మార్క్స్ అనే అతను ఏం చెప్పారంట? అన్ ఇంక్రీజ్ ఇన్ agricultural production would make our earth a vast desert. కార్ల్ మార్క్స్ అతను ఏం చెప్పారంటే, an increase in agricultural production, ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఎప్పుడైతే పెరుగుతాయో ఏంటన్నారు? దాట్ వుడ్ మేక్ అవర్ ఎర్త్ ఎ వాస్ట్ డెజర్ట్. దీనివల్ల మన ఎర్త్ అనేది ఒక పెద్ద ఎడారిగా మారుతుంది అని అన్నారు. మ్యాన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ నేచర్, మరి మనిషి ఈ ప్రకృతిలో ఒక భాగము. హీ షుడ్ ప్రొటెక్ట్ ది ఎన్వైరాన్మెంట్, మరి మనిషి ఏం చేయాలి? మనము మన యొక్క ఎర్త్ని మనము ప్రొటెక్ట్ చేయాలి, సేవ్ చేసుకోవాలి. ఈ షుడ్ చెక్ పొల్యూషన్, మరి కాలుష్యం ఎంత మేరకు అవుతుందో దాన్ని చెక్ చేసుకోవాలి. ఈ షుడ్ కన్జర్వ్ ది ఎన్వైరాన్మెంట్, వాతావరణాన్ని ఏం చేయాలి? కాపాడాలి. టు అచీవ్ డెవలప్మెంట్, మనం అభివృద్ధి సాధించాలంటే వాతావరణాన్ని మనము కాపాడుకోవాలి. ఈ షుడ్ సేవ్ ది ఇకోసిస్టమ్, ఈ పర్యావరణ వ్యవస్థని మానవుడు ఏం చేయాలి? సేవ్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది పారాగ్రాఫ్. ఓకే టీచర్స్, నౌ లెట్ us see question answers. Right, here is a paragraph that is in the left side. Now we can see the right side the question and answers. If you want to go through, ముందు మనకి దాన్ని పాజ్ చేసుకొని పారాగ్రాఫ్ ఒకసారి చూడండి. రైట్, వాట్ ఈస్ ద ఫస్ట్ అండ్ మెయిన్ కాజ్ ఫర్ ఎన్వైరాన్మెంటల్ డిగ్రేడేషన్? మరి ఫస్ట్ కాజ్ ఎవరు? మ్యాన్, అంతే కదా. మరి ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ రైట్ వన్. What is the first and main cause for environmental degradation? వాతావరణం అనేది డిగ్రేడేషన్ అవుతుంది, దానికి ప్రధానమైనటువంటి మొట్టమొదటి కారణం ఎవరు? మనిషి. ఓకే రైట్, సో ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ నౌ సెకండ్ క్వశ్చన్. ఇంక్రీజింగ్ పాపులేషన్ లీడ్స్ టు, మరి పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల, జనాభా అనేది విస్తరణ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది? ఓకే, పొల్యూటింగ్ ఎయిర్ అవుతుందమ్మా, అది రాంగ్. ఎక్స్ప్లాయిటింగ్ ది న్యాచురల్ రిసోర్సెస్, ఎక్స్ప్లాయిటింగ్ అనేది మేకింగ్ ఫుల్ యూజ్ ఆఫ్, ఎక్కువగా అనమాట వాడుకోవడం, అది కూడా మనకు అవదు. మోర్ కన్జంప్షన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అవుతుందా, ఆర్ ఎల్స్ పొల్యూటింగ్ వాటర్ అవుతుందా? విచ్ విల్ బి ది కరెక్ట్ వన్? చెక్ చేద్దామా? పారాగ్రాఫ్ ఒకసారి చూద్దామా? ఒక టీచర్స్, మరి విచ్ విల్ బి ద కరెక్ట్ వన్? ద కరెక్ట్ ఆన్సర్ మోర్ కన్జంప్షన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. జనాభా అనేది ఎంత ఎక్కువ పెరుగుతుంటే అంత న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఏమవుతున్నాయి? మనము ఏం చేస్తున్నాం? కన్జంప్షన్ అనేది చేస్తున్నాం, ఎక్కువగా ఉపయోగించుకుంటాం. ఇఫ్ యూ ఫైండ్ అవుట్ పారాగ్రాఫ్తో చూడండి. ద గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ ఫాస్టర్ దాన్ దట్ ఆఫ్ ది natural resources. It is leading to more consumption which finally ends in importing essential commodities. Answer ఇక్కడ మనకి ఉంది. ఓకే,
నౌ నెక్స్ట్ థర్డ్ వన్, మదర్ ఎర్త్ ఈజ్ సఫరింగ్ ఫర్. మదర్ ఎర్త్ అనేది దేని కారణంగా సఫర్ అవుతుంది? వాంట్ ఆఫ్ ఎనర్జీ. వాంట్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఈస్ నాట్ సఫరింగ్ ఫర్ ఇంప్యూర్ ఎయిర్ అండ్ సఫరింగ్ ఫర్ కిల్లింగ్ యానిమల్స్ అండ్ ఆల్ ది అబౌవ్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? మదర్ ఎర్త్ ఈజ్ సఫరింగ్ ఫర్, దేని కొరకు అది బాధపడుతుంది? యా, వాంట్ ఆఫ్ గ్రీనరీ. సో పచ్చదనం ఎక్కువ కావాలని మదర్ ఎర్త్ ఏమవుతుంది? దట్ ఈజ్ సఫరింగ్, బాధపడుతూ ఉన్నది. ఒక టీచర్స్ నౌ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. యా, చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అన్నారు? పొల్యూషన్ ఇంక్రీజ్ ఈజ్ ద ప్రిన్సిపల్ కాజ్ ఆఫ్ ఎన్వైరాన్మెంటల్ డిగ్రేడేషన్. యా, ఈ ఎన్వైరాన్మెంట్ అనేది డిగ్రేడ్ అవుతుంది, దానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి? పొల్యూషన్ అన్నారు. కాదు. సో అకార్డింగ్ టు దిస్ పారాగ్రాఫ్, యా, ది ప్రిన్సిపల్ కాజ్ ఆఫ్ ఎన్వైరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఈజ్ మ్యాన్. ప్రధానమైనటువంటి కారణం ఎవరు? మనిషి. కావున ఫస్ట్ వన్ అవదు. ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్. అంతే కదా. సో రెడ్ ఆన్సర్ ఆప్షన్ 2. ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్, యా, జనాభా పెరుగుదల వల్ల ఏమవుతుంది? ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్. సో అధిక జనాభా వల్ల ఏమవుతుంది? ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్. మనము ఈ సరుకుల్ని, ముడి సరుకులు మనం ఏం చేసుకున్నాం? వాటి నుండి ఇతర దేశాల నుండి మనం ఏం చేసుకుంటున్నాము? దిగుమతి అనేది మనము చేసుకున్నాము. యూ కెన్ సీ దిస్ వన్ ఇన్ పారాగ్రాఫ్ 2. చూడండి ఇక్కడ, the growth of population is faster than that of natural resources. It is leading to more consumption, which finally ends in importing essential commodities. So అది మనకి అవుతుంది. ఓకే, నెక్స్ట్ నౌ what is the meaning of flora? What is the meaning of flora? Flora అంటే అర్థం ఏంటి? మనం నేర్చుకున్నాం. The flora and fauna is disappearing అని మనం డిస్కస్ చేసాం. సో ఫ్లోరా అంటే ఏంటమ్మా? ప్లాంట్స్ అని అర్థం. మరి ఫానా అంటే ఏంటి? యానిమల్స్ అని అర్థం. అందరికి మనకి తెలిసినటువంటి పదాలు అవి. ఓకేనా. మరి ఇక్కడ ఏంటున్నాయి చూడండి, ఫ్లాస్, మరి యానిమల్స్, ఇండస్ట్రీస్, హ్యూమన్ బీయింగ్స్. సో హ్యూమన్ బీయింగ్స్ కాదు, ఇండస్ట్రీస్ కాదు, యానిమల్స్ కాదు. మరి రెడ్ ఆన్సర్ ఏమవుతుంది? ఫ్లవర్స్ అవుతుంది. ఓకేనా. అదేంటి సార్, మరి ఫ్లోరా అంటే ఏం నేర్చుకున్నాం మనము? ఫ్లోరా అంటే ప్లాంట్స్ అని అర్థం. మరి ఫ్లవర్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఏ ప్లాంటే కదా. మరి ఫ్లవర్స్ అనేవి, ఫ్లవర్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ఏ ప్లాంట్, అంతే కదా. ప్లాంట్లో ఒక భాగమే ఫ్లవర్స్. ఇంకా మనకి ద వర్డ్ ఫ్లోరా ఇన్ లాటిన్ పదములో, లాటిన్ భాషలో ఫ్లోరా అంటే ఏంటంటే ఫ్లవర్స్ అని అర్థం ఉంది. ఓకే. సో ఫ్లవర్స్ అనేవి ప్లాంట్స్లో ఒక భాగమే కావున, సో మనకి ఇక్కడ అమాంగ్ దీస్ 4 మరి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఫ్లవర్స్ అవుతుంది. ఇన్ కేస్ ఇన్ అవర్ ఎగ్జామ్ ఫ్లవర్స్ అని ఇచ్చారనుకోండి, దెన్ గో ఫర్ దిస్ ఆన్సర్. లేదు మన ఎగ్జామ్లో సో ఫ్లవర్స్, హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, ప్లాంట్స్ అన్నారనుకోండి, యాక్చువల్లీ ద వర్డ్ ఫ్లోరా మీన్స్ ప్లాంట్స్ అని అర్థం. ఓకేనమ్మా, ప్లాంట్స్ అని అర్థం. ప్లాంట్స్ ఉందనుకోండి, దెన్ గో ఫర్ దిస్ ఆన్సర్. ప్లాంట్స్ లేదు అనుకోండి, దెన్ గో ఫర్ దిస్ ఆన్సర్. ఫ్లవర్స్ అని ఈ ఆన్సర్ ఆప్షన్లో ఇస్తారు. ఓకేనా. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. సో ఎస్ అండి, దెర్ వాజ్ వన్స్ ఎ పవర్ఫుల్ లయన్ కాల్డ్ బసురక హూ రూల్డ్ ద జంగిల్. అనగనగా ఒకనొకప్పుడు దెర్ వాజ్ వన్స్ ఎ పవర్ఫుల్ లయన్, మంచి పవర్ఫుల్ ఒక సింహము ఉండేది, శక్తివంతమైనటువంటి ఒక సింహం ఉండేది. ఆ యొక్క లయన్ పేరు ఏంటమ్మా? బాసురక. హూ రూల్డ్ ద జంగిల్, ఆ అడవిని పరిపాలిస్తున్నటువంటి ఒక సింహం ఉంది. అది చాలా మంచి పవర్ఫుల్గా ఉంది, మంచి బలమైనటువంటి సింహం అది. తన పేరు బాసురక. హీ వాజ్ మెర్సిలెస్. ఆ సింహము, లయన్ అనేది బాసురక సింహము, హీ వాజ్ మెర్సిలెస్, జాలి దయ లేనటువంటి సింహం అది. అండ్ కిల్డ్ అదర్ యానిమల్స్ ఇండిస్క్రిమినేట్లీ. సో వితౌట్ ఎనీ ఇండిస్క్రిమినేషన్, విచక్షణ ఏమాత్రం లేకుండా. ఇండిస్క్రిమినేషన్ అంటే విచక్షణ అని అర్థం. ఏమాత్రం విచక్షణ రహితముగా, తన అడవిలో ఏ జంతువు అయితే కనిపిస్తుందో ఆ కనిపించినటువంటి జంతువుని చంపి తినేసేది ఈ లయన్.
ఓకే. వన్ డే ఆల్ యానిమల్స్ వెంట్ టుగెదర్ టు ద లయన్ టు సరెండర్. ఒకరోజు మరి ఆ అడవిలో ఉండేటువంటి జంతువులన్నీ ఈ లయన్ ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తుంది, మనమందరం ఒక రిక్వెస్ట్ చేద్దామని చెప్పి అడవిలో ఉన్నటువంటి ఈ జంతువులందరూ ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని ఈ లయన్ దగ్గరికి వెళ్ళడము జరిగింది. సో దే సెడ్, వీళ్ళందరూ అంటున్నారు, యానిమల్స్ అందరూ లయన్తో అంటున్నారు, ఓ మాస్టర్, ఓ అయ్యా, మీరు యు కిల్ మెనీ ఆఫ్ అస్ ఎవ్రీడే విదౌట్ నెసెసిటీ. అవసరం లేకుండా మీరు ఎక్కువగా ప్రతిరోజు చాలా ఎక్కువ మందిని మీరు చంపేస్తున్నారు. వన్ యానిమల్ ఏ డే ఈజ్ ఎనఫ్ టు సాటిస్ఫై యువర్ హంగర్. ఒక రోజుకి మీకు ఒక యానిమల్ కానీ అయితే మీ ఆకలి తీరిపోతుంది, అది సరిపోతుంది కదా. ప్లీజ్ కమ్ టు అన్ అండర్స్టాండింగ్. కావున మీరు మనమందరం కూడా మనం ఒక అండర్స్టాండింగ్కి వచ్చేద్దాం. ఏంటంట, స్టార్టింగ్ ఫ్రమ్ టుడే, ఈ రోజు నుండి వీ ప్రామిస్ యూ టు ఆఫర్ వన్ అమాంగెస్ట్ అస్ టు యూ ఎవ్రీడే. ఈ రోజు నుండి కూడా రోజుకు ఒక యానిమల్ చొప్పున మీ దగ్గరికి మేమే వస్తాం, మీరు రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు, ఒక యానిమల్ అయితే, ఒక జంతువు అయితే మీకు కరెక్ట్గా ఆకలి సరిపోతుంది, మరి ఇంకా అవసరం లేదు. ఇన్ దిస్ వే యూ విల్ నాట్ హ్యావ్ టు హంట్ అండ్ మెనీ ఆఫ్ అవర్ లైవ్స్ విల్ బీ స్పేర్డ్. ఈ విధంగా అయితే మీ ఆకలి తీరుతుంది, అదేవిధంగా యూ విల్ నాట్ హ్యావ్ టు హంట్, మీరు మిగిలినటువంటి జంతువుల్ని కూడా వేటాడాల్సినటువంటి అవసరం లేదు. అండ్ మెనీ ఆఫ్ అవర్ లైవ్స్ విల్ బీ స్పేర్డ్, మా యొక్క జీవితాలు కూడా కొంతవరకు మేము కాపాడుకోవచ్చు అని యానిమల్స్ అన్నీ వాటి యొక్క మొర ఎవరితో పెట్టుకున్నాయి, వాళ్ళ యొక్క రాజు అయినటువంటి లయన్తో పెట్టుకున్నాయి. హీరింగ్ దిస్ ద లయన్ అగ్రీడ్. లయన్ ఏమనుకుంది, ఇదేదో బాగుంది, ఓ రోజు ప్రతిరోజు ఎక్కువ యానిమల్స్ చంపడం బదులు, నేను వేటాడడం బదులు ఒక యానిమల్ నా దగ్గరకు వస్తే ఇది బాగుంటుంది కదా, నా ఆకలి తీరుతుందని అది కూడా ఒప్పుకుంది. హియరింగ్ దిస్ ద లయన్ అగ్రీడ్, ఇట్ ఈస్ ట్రూ, ఇది నిజమే, బట్ ఐ వార్న్ యూ, కానీ నేను ఇది నిజమే కానీ నేను మీకు వార్నింగ్ ఇస్తున్నా. ఏంటి, ఇఫ్ ఐ డోంట్ రిసీవ్ అన్ యానిమల్ ఎవ్రీడే, మీరే అన్నారు రోజుకు ఒక యానిమల్ నా దగ్గరకు వస్తుందని. ఇన్ కేస్ రాకపోతే, ఇఫ్ ఐ డోంట్ రిసీవ్ అన్ యానిమల్ ఎవ్రీడే, ప్రతిరోజు నాకు ఒక యానిమల్ రాకపోతే, ఐ షల్ ప్రొసీడ్ టు కిల్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, రోజుకు ఒక యానిమల్ నా దగ్గర రాకపోతే అందరిని నేను చంపేస్తా, ఇది నేను వార్నింగ్ ఇస్తున్నా అని లయను అదర్ యానిమల్స్తో అనడం జరిగింది. ఇన్ అకార్డెన్స్ టు ది అండర్స్టాండింగ్, సో లయను ఒప్పుకుంది, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, సరే మేము కానీ రాకపోతే నువ్వు మా అందరినీ చంపేవచ్చు అని ఒప్పుకున్నారు. సో అగ్రిమెంట్ అయిపోయింది. ఇన్ అకార్డెన్స్ టు ది అండర్స్టాండింగ్ ద యానిమల్స్ డ్రూ లాట్స్. డియర్ టీచర్స్, హ్యావ్ ఏ లుక్ అట్ దిస్ వర్డ్, ద అకార్డింగ్ టు ది అండర్స్టాండింగ్. ఎప్పుడైతే ఒక అండర్స్టాండింగ్కి ఆ లయను మరి యానిమల్స్ వచ్చాయో, ది యానిమల్స్ డ్రూ లాట్స్. లాట్స్ అంటే ఒక లాటరీ సిస్టమ్, లాటరీ పద్ధతిని అవన్నమాట పెట్టుకున్నాయి. ఓకేనా. అండ్ ది అన్లక్కీ యానిమల్ దట్ గాట్ చోజన్ వాజ్ సెంట్ టు ది లయన్. రోజు అనమాట, ప్రతిరోజు లాటరీ అనమాట పెట్టుకున్నాయి. ఆ లాటరీలో ఆ రోజు ఎవరికైతే ఏ యానిమల్కి అయితే వస్తుందో ఆ దురదృష్టకరమైనటువంటి, మరి దురదృష్టమే కదా, ఎందుకంటే ఆ లయన్ ఆ యానిమల్ ఆ రోజు లయన్కి ఆహారంగా మారిపోతుంది, అది చంపబడుతుంది. కావున ఆ దురదృష్టకరమైనటువంటి లాటరీ ద్వారా ఏ యానిమల్ అయితే వచ్చిందో ఆ యానిమల్ లయన్ దగ్గరికి వెళ్ళి తను లయన్కి ఆహారంగా మారిపోవలసి వస్తుంది. ఆ యానిమల్ లయన్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. was sent to the lion. Others roamed about the jungle without any fear of being attacked by the lion. మిగిలినటువంటి జంతువులు ఆ రోజు చాలా హ్యాపీగా అడవంతా కూడా తిరుగుతూ సంతోషంగా ఉండేవి. ఎందుకంటే వాళ్ళకు అగ్రిమెంట్కి వచ్చారు, ఆ లయను రోజుకి ఒక యానిమల్ తింటుంది. మరి వీళ్ళు ఎలా ఫైనలైజ్ చేశారు? వీళ్ళందరూ కూడా అంటే లాటరీ తీసి ఆ లాటరీ అనేది ఆ రోజు ఎవరికి వస్తే వాళ్ళు లయన్ దగ్గరికి వెళ్ళి ఆ లయన్ అనేది వాళ్ళని చంపి తినేస్తుంది అనమాట. వన్ డే ఏ హెయిర్ వాజ్ చోజన్. ఒకరోజు ఎవరి వంతు వచ్చింది లాటరీ? కుందేలు వంతనమాట వచ్చింది.
unwilling to become the lion's food, he started for the lion's den. సో ఈ కుందేలుకి సింహం యొక్క ఆహారముగా మారడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు. మరికొన్ని రోజులు బ్రతకాలని అనుకుంటుంది, ఎందుకంటే సింహం దగ్గరికి వెళ్తే అది చంపేస్తుంది, తినివేస్తుంది, కావున ఇది భయపడిపోతుంది. ఇప్పుడు తను ఏం చేసిందో చూద్దాం. సో వన్ డే ఏ హేర్ వాజ్ చోజన్ అన్విల్లింగ్ టు బికమ్ ది లయన్స్ ఫుడ్. తనకి ఈ లయన్ యొక్క ఆహారముగా మారడం అనేది తనకి ఇష్టం లేదు. హీ స్టార్టెడ్ ఫర్ ది లయన్స్ డెన్. సో లయన్ ఎక్కడైతే ఉందో ఆ డెన్ అంటే గృహ, ఆ గుహలోకి ఇది వెళ్తుంది. సో హీ వాక్డ్ యాజ్ స్లోలీ యాజ్ పాసిబుల్. చాలా నెమ్మదిగా వెళ్తుంది. వై వాజ్ ద హేర్ వాకింగ్ టు ది లయన్స్ డెన్ వెరీ స్లోలీ? బికాజ్ ఇట్ వాంటెడ్ టు లివ్. తనకి బ్రతకాలని ఉంది. అండ్ ఇట్ డిడ్ నాట్ వాంట్ టు బి ద ప్రే ఆఫ్ ది లయన్. లయన్కి ఆహారముగా మారడం అనేది తనకి ఇష్టం లేదు, కావున నెమ్మదిగా భయంతో వెళ్తుంది. ఆన్ ద వే ద హేర్ కేమ్ అక్రాస్ ఎ వెల్. వెళ్తూ మార్గ మధ్యంలో ఒక చిన్న వెల్ని చూసింది, ఒక బావిని చూసింది. నుయ్యి అని అంటాం, బావిని చూసింది. It peeped down from the edge, and when it saw its own reflection, he hit upon a plan. ఎప్పుడైతే ఆ బావి దగ్గర చేరుకుందో ఆ బావిలోకి ఇలా తొంగి చూసింది. ఎప్పుడైతే తొంగి చూసిందో ఇట్స్ ఓన్ రిఫ్లెక్షన్, తన యొక్క ఓన్ రిఫ్లెక్షన్, తన యొక్క ప్రతిబింబం, తన ఫేసే ఆ బావిలో తనకి కనిపించింది. ఎప్పుడైతే ఆ బావిలో తన యొక్క రిఫ్లెక్షన్ కనిపించిందో తనకు ఒక ఆలోచన వచ్చింది. ఓకే, హీ హిట్ అప్ అనే ప్లాన్, ఒక ప్లాన్ అనమాట వేసుకొని ఈ కుందేలు అనమాట సింహం దగ్గరికి వెళ్ళింది. ఓకే, ఇది మనకి ఎక్కడ ఇచ్చినటువంటి స్టోరీ. ఓకే, నౌ లెట్ us see క్వశ్చన్. మరి అయితే ఆ ప్లాన్ ఏంటై అనుకుంటున్నాం? ఎస్, మనందరికీ తెలిసిందే. సో ఒక ప్లాన్ తనకు వచ్చింది. ప్లాన్తో సింహం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎస్, ప్రభు మరి ఈ రాజ్యానికి, ఈ జంగిల్కి, అడవికి రాజు మీరేనా, లేదా ఇంకెవరైనా ఉన్నారా? ఆ సింహం కోపం వస్తుంది. అదేంటి అట్లా అంటున్నావు? సో నేను ఈ జంగిల్కి రాజుని నేనే, ఇంకెవరు కాదు. లేదు మార్గమధ్యంలో ఇంకొక రాజును కూడా నేను చూశాను అని అన్నమాట ప్లాన్ వేస్తుంది. ఎవరు ఉన్నారు, పద ఒకసారి వెళ్దామని చెప్పి ఈ లయను, ఈ హేర్ వీళ్ళిద్దరు అన్నమాట వెళ్తారు. అది ఎక్కడ తీసుకెళ్తుంది? బావి దగ్గరికి అనమాట తీసుకెళ్తుంది. అదిగో ఆ బావి లోపల ఇంకొక సింహం అక్కడ ఉంది, ఇంకొక రాజుగారు ఉన్నారు అని అతను కూడా గర్జిస్తున్నారు చూడండి అని ఇదనమాట ఉంటుంది. ఇద్దరు అనమాట బావి దగ్గరికి వెళ్తారు. బావి దగ్గరికి వెళ్ళి ఆ కిందకి అనమాట ఇది చూస్తుంది. ఎవరు చూస్తారు? లైన్ అనమాట బావిలోకి చూస్తుంది. చూసిన వెంటనే ఇట్స్ ఓన్ రిఫ్లెక్షన్, తనకు కూడా తన యొక్క ఫేస్ ప్రతిబింబం కనిపిస్తుంది. నువ్వెవరు అని చెప్పేసి గట్టిగా బిగ్గరగా అనమాట ద లయన్ రోర్స్, లయన్ అనమాట అరుస్తుంది. అరిచి ఏం చేస్తుంది? మరి ఇది అరిస్తే లోపల ప్రతిబింబం కూడా అరిచినట్టు కనిపిస్తుంది. అప్పుడు కోపంతో అందులోకి అనమాట జంప్ చేస్తుంది. ఎవరు జంప్ చేస్తారు? సింహము ఆ బావిలోకి జంప్ చేస్తుంది. జంప్ చేస్తే మరి ఇంకేమైంది? బావిలో తను చనిపోతుంది సింహం. ఈ విధంగా జంతువులు అన్నీ కూడా అక్కడ నుండి దే లివ్డ్ వెరీ వెరీ హ్యాపీలీ. ఇది మనకి స్టోరీ. ఇట్ ఈస్ నోన్ టు us. రైట్ నౌ లెట్ us see the question and answers. వాట్ ప్రాబ్లమ్ డిడ్ ద యానిమల్స్ ఫేస్ విత్ ద లయన్? ఆ లయన్తో ఈ జంతువులు, అడవులో ఉన్న జంతువులు ఏ సమస్యను ఎదుర్కొంటున్నాయి? నౌ లెట్ us see. ఏం చేస్తున్నాయి? ద లయన్ కిల్డ్ ఎవ్రీ యానిమల్, ఆల్ ద యానిమల్స్ ఎవ్రీడే. ఎన్ని జంతువులు అయితే చూస్తూ ఉందా అన్ని జంతువులు కూడా తినేస్తుంది. అదే కదా సమస్య. ద లయన్ కిల్డ్ యానిమల్స్ మెర్సిలెస్లీ. సో ఏమాత్రం జాలి లేకుండా సింహం అనేది జంతువుల్ని చంపేస్తుంది. సో రెడ్ ఆన్సర్ ఆప్షన్ 1, అంతే కదా. ద లయన్ రూల్ ద యానిమల్స్, ఇది కాదు కదా. ద లయన్ అటాక్డ్ హ్యూమన్ బీయింగ్స్, ఇది కాదు. ద లయన్ రోమ్డ్ హియర్ అండ్ దేర్, ఇది కాదు. సూటబుల్ ఏమవుతుంది? 1. నెక్స్ట్ నా వాట్ సొల్యూషన్ డిడ్ ది యానిమల్ సజెస్ట్ టు ద లయన్? మరి ఏ సొల్యూషన్ని ఈ యానిమల్స్ అన్నీ లయన్కి ఇచ్చాయి? ఏంటి ఇచ్చాయి? మేము రోజుకి ఒక యానిమల్ నీ దగ్గరికి మేము వస్తాము, నువ్వు మమ్మల్ని తినొచ్చు. సో కావున ఒక యానిమల్ నీ యొక్క ఆకలి అనేది నీ ఆకలికి సరిపోతుంది. కావున మిగిలినటువంటి జంతువులు నువ్వు వేటాడకూడదు. ఇది వాళ్ళకి ఆ లయన్కి జంతువులకి మధ్య కుదిరినటువంటి ఒప్పందము. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. మరి ఎక్కడుంది?
దే సజెస్టెడ్ దాట్ దే వుడ్ ట్రై టు కిల్, ఇది కాదు. నెక్స్ట్ సెకండ్, దే సజెస్టెడ్ దాట్ దే వుడ్ ఫైండ్ వన్ యానిమల్ ఎవ్రీడే, రోజుకు ఒక యానిమల్ మీ దగ్గరికి మేము వస్తాము అని వాళ్ళని ఒప్పుకున్నారు. సో రెడ్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2. దే సజెస్టెడ్ దాట్ దే వుడ్ ఈట్ గ్రాస్, ఇది అవ్వదు. దే సజెస్టెడ్ దాట్ దే వుడ్ మేక్ ద లయన్ వెజిటేరియన్, ఇది కూడా మనకు అవ్వదు. రెడ్ ఆన్సర్ ఆప్షన్ 2. ఓకే టీచర్స్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ద లయన్ వార్న్ ద యానిమల్స్, మరి సింహము ఏమని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది? ఎస్, ఒకవేళ ఎవరైనా సరే రోజుకు ఒక యానిమల్ వస్తారని మీరే అంటున్నారు, ఒక రాకపోతే నేను మొత్తం అందరినీ చంపేస్తాను అంది కదా, మనకు తెలిసిందే. ఓకే, సో హీ వుడ్ కిల్ ఎనీ వన్ యానిమల్ ఇఫ్ ద ప్రామిస్ వాజ్ నాట్ కెప్ట్, అంతే కదా. చూడండి, హీ వుడ్ కిల్ ఎనీ వన్ యానిమల్ ఇఫ్ ద ప్రామిస్ వాజ్ నాట్ కెప్ట్, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం కానీ మీరు ఇచ్చిన ప్రామిస్పై మీరు నిలబడకపోతే నేను ఎవరినైనా చంపేస్తాను. చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వన్, హీ వుడ్ కిల్ ఓన్లీ వన్ యానిమల్, ఒక యానిమల్ని చంపుతానందా? అలాగనలే. సో ఇది మనకి సెకండ్ వన్ అవ్వదు. నెక్స్ట్, హీ వుడ్ కిల్ ఆల్ ద యానిమల్స్, సో మనకు ఫస్ట్ వన్ కూడా అవ్వదు టీచర్స్. ఓకేనా, ఫస్ట్ వన్ ఏముంది అక్కడ? హీ వుడ్ కిల్ ఎనీ వన్, ఎవరినైనా ఒక్కరిని కాదు, ఇది ఫస్ట్ వన్ అవ్వదు డియర్ టీచర్స్, ప్లీజ్ మేక్ అ నోట్. రైట్, నెక్స్ట్ మరి థర్డ్ ఆన్సర్ అనేది మనకి సూటబుల్ అవుతుంది. హీ వుడ్ కిల్ ఆల్ ది యానిమల్స్ ఇఫ్ ద ప్రామిస్ వాజ్ నాట్ కెప్ట్, ఇచ్చినటువంటి వాగ్దానంపై నించకపోతే మొత్తం జంతువులన్నింటినీ కూడా నేను తినేస్తా అని మనకి అన్నది. ఓకేనా, రైట్. నెక్స్ట్ నా మరి ఇక్కడ ఎక్కడ పారాగ్రాఫ్ ఉండొచ్చు చూడండి. ఎస్, సో ఐ వార్న్ యూ ఇఫ్ ఐ డోంట్ రిసీవ్ అన్ యానిమల్ ఎవ్రీడే, రోజుకు ఒక యానిమల్ నా దగ్గరకు రాకపోతే ఐ షల్ ప్రొసీడ్ టు కిల్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, మిమ్మల్ని అందరినీ చంపేస్తా. సి దిస్ పారాగ్రాఫ్ మనకి థర్డ్ పారాగ్రాఫ్లో ఉంది కదా, ఐ షల్ ప్రొసీడ్ టు కిల్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తా. అంటే మనకి రెడ్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? హీ వుడ్ కిల్ ఆల్ ద యానిమల్స్ ఇఫ్ ద ప్రామిస్ వాజ్ నాట్ కెప్ట్. సో ఆన్సర్ 3. మరి ఇంకా లెట్ us not waste time, move on to the next one. Yeah, so the animals decided ద ప్రే టు ద లయన్ బాయ్, మరి ఈ జంతువులన్నీ కూడా ఏ విధంగా తనకి ఆహారాన్ని సమకూర్చాలని అనుకున్నాయి? కన్విన్సింగ్ ద యానిమల్స్, అంటే యానిమల్స్ అన్ని ఒప్పించడం ద్వారా కాదు. ఏ లాటరీ, ఎస్ ఏంటమ్మా? ఆ లాటరీ. ఇక్కడెక్కడ ఉండని చూడండి, ద యానిమల్స్ డ్రూ లాట్స్ అని ఉంది కదా, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఇక్కడెక్కడ విచ్ పారాగ్రాఫ్? సో కిల్ టుగెదర్, లయన్ సరెండర్ మెనీ ఆఫ్ దెమ్. సో డ్రూ అని ఉంటుంది చూడండి టీచర్స్. సో డ్రూ అని ఉంటుంది అంటే ఏంటమ్మా? ఎస్, దే డ్రూ లాట్స్ అని ఉంటుంది పారాగ్రాఫ్లో చూడండి. ఓకేనా, అంటే ఏంటి? లాటరీ సిస్టమ్ ద్వారా వాళ్ళు అనమాట రోజుకొకరు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. సో ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ నా ద హేర్ వాక్డ్ స్లోలీ, సో హేర్ అనేది ఎలా వెళ్తుంది? నెమ్మదిగా వెళ్తుంది. ఎందుకు? బికాజ్ ఇట్ వాంటెడ్ టు లివ్. సో వాంటెడ్ టు ట్రిక్ ది లయన్ ఫర్ ఫన్ కాదు. was reluctant to live, reluctant అంటే unwilling to live, బ్రతకాలని తనకు లేదు, కావు నెమ్మదిగా వెళ్తుందా? ఇది కూడా అవ్వదు. వాంటెడ్ టు లివ్ ఫర్ సమ్ మోర్ టైం, మరికొన్ని రోజులు నివసించాలని ఉంది, అంటే తనకు బ్రతకాలని ఉంది, కావున ద హెయిర్ వాక్డ్ స్లోలీ అని అర్థం. ఓకే, నౌ దిస్ ఇస్ ది పారాగ్రాఫ్ 2 టీచర్స్. నౌ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. Right, now let us see the next story. Yeah, people were rejoicing in Shiraz, Persia. సో పర్షియా దేశంలో షీరజ్ అనేటటువంటి ఒక నగరంలో ప్రజలందరూ కూడా చాలా ఏం చేస్తున్నారు? ఆనందం పడుతూ ఉన్నారు. దే వర్ ఎంజాయింగ్, దే వర్ సెలబ్రేటింగ్. దే వర్ హ్యాపీలీ సెలబ్రేటింగ్ ద ఫీస్ట్ ఆఫ్ న్యూ ఇయర్. ఫీస్ట్ ఆఫ్ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం యొక్క విందుని వాళ్ళు ఆరగిస్తూ ఉన్నారు. పండగ జరుపుకుంటున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వాళ్ళు జరుపుకుంటున్నారు. దే వర్ హ్యాపీలీ సెలబ్రేటింగ్ ద ఫీస్ట్ ఆఫ్ ద న్యూ ఇయర్. కొత్త సంవత్సరం యొక్క విందుని వాళ్ళు ఏం చేస్తున్నారు? సెలబ్రేట్ చేస్తున్నారు, తింటూ ఆస్వాదిస్తున్నారు, పండగను జరుపుకుంటున్నారు. That day the Sultan had arranged for great fairs. ఆ రోజు అక్కడ ఆ దేశానికి పర్షియా దేశానికి సంబంధించినటువంటి రాజైన సుల్తాను
అతను ఏంటి అరేంజ్ చేశారు, అరేంజ్ గ్రేట్ ఫెయిర్స్ అరేంజ్ చేశారు. అలాగే ఫెస్టివల్స్, ఒక పండగల్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇన్ ద మెయిన్ స్క్వేర్ ఆఫ్ ద సిటీ, ఆ సిటీ యొక్క నగరంలో, ఏ నగరము, షీరజ్ అనే నగరంలో మెయిన్ స్క్వేర్ అంటే ప్రధానమైనటువంటి పట్టణంలో కొన్ని ఫెస్టివల్స్, ఫెయిర్స్, సంతలు, మార్కెట్లు ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. The Sultan sat on his throne and watched his subjects celebrating. ఈ సుల్తాను తన యొక్క సింహాసనంపై, థ్రోన్ అంటే ఏంటమ్మా, సింహాసనం, తన సింహాసనంపై కూర్చుని ఉన్నారు. కూర్చుంటూ తన ప్రజలు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారో అతను చూస్తూ ఉన్నారు. అండ్ వాచ్ ది సబ్జెక్ట్స్ అంటే తన యొక్క మంత్రులు, తన యొక్క ప్రజలు. సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ తన మంత్రులు అని అర్థం. ఓకే, వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ప్రజలు ఎలా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో సింహాసనంపై కూర్చొని ఇతనన్ను కూడా చూస్తున్నారు. జస్ట్ దెన్ ద క్రౌడ్ స్టాప్డ్ అమిడిస్ట్ దేర్ యాక్షన్స్. అప్పుడే ఎప్పుడైతే వాళ్ళు ఈ సెలబ్రేషన్ చేసుకున్నారో అదే సమయంలో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆపేశారు. దేర్ యాక్షన్స్, వాళ్ళు చేసేటటువంటి సెలబ్రేషన్స్ ఆపేశారు. అండ్ లుక్డ్ సర్ప్రైజ్, చాలా వింతగా చూస్తున్నారండి. ఎవరినంట, ది సా ఎ మ్యాన్ రైడింగ్ అ వుడెన్ హార్స్. ఒక అతను వుడెన్ హార్స్ పైన రైడింగ్ చేసుకొని వస్తున్నారు. అంటే కర్రతో తయారు చేసినటువంటి ఒక గుర్రంపై స్వారీ చేసుకుంటూ వస్తున్నాడు. that was decorated with silk and jewels as a real horse. చూడండి, how was the horse? The horse was a wooden horse. కర్రతో తయారు చేసినటువంటి ఒక గుర్రం అది మరి ఎలా ఉంది? ఇట్ వాజ్ డెకరేటెడ్ విత్ సిల్క్ అండ్ జ్యువెల్స్. కొన్ని జ్యువెల్స్ అలాగే సిల్క్, దాంతో అది హార్స్ అన్నమాట డెకరేట్ చేయడం జరిగింది. అది మరి ఎలా ఉంది? ఒక నిజమైనటువంటి గుర్రంలాగా ఉంది. ఇట్ వాజ్ లుకింగ్ లైక్ అ రియల్ హార్స్. కర్రతో తయారు చేస్తున్నారు, అది మళ్ళీ నడుస్తూ ఉంది. రియల్ గుర్రం ఏ విధంగా అయితే నడుస్తుందో అది కూడా అదే విధంగా నడుస్తుంది. కావున ఆల్ ద పీపుల్ దే స్టాప్డ్ దేర్ యాక్షన్ అండ్ లుక్డ్ అట్ ద మ్యాన్ హూ వాజ్ రైడింగ్ టువర్డ్స్ దెమ్. దే లుక్డ్ అట్ ద మ్యాన్ సర్ప్రైజ్. అందరూ కూడా ఇదేంటి, ఒక కర్ర గుర్రము ఈ విధంగా ఎలా నడుస్తుంది నిజమైనటువంటి గుర్రంలా అని దే వర్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్. The horse looked elegant. The horse looked elegant. Elegant ఏంటమ్మా, స్కిల్ఫుల్ అని అర్థం. The horse looked elegant. చాలా స్కిల్ఫుల్గా ఆ గుర్రం కనిపిస్తూ ఉంది. And so did the young man riding it. అదేవిధంగా ఆ హార్స్ కూడా మంచి నైపుణ్యంగా కలిగినటువంటి గుర్రంలా కనిపిస్తుంది. హార్స్ ఏ విధంగా కనిపిస్తుందో అండ్ సో డిడ్ ది యంగ్ మ్యాన్ రైడింగ్ ఇట్. దాన్ని స్వారీ చేస్తున్నటువంటి అతను కూడా ఎలాగా మంచి స్కిల్ ఉన్నటువంటి వ్యక్తి వలె కనిపిస్తున్నారు. ద సుల్తాన్ టు వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ హిమ్. ఆ సుల్తాన్ కూడా, ఆ రాజు కూడా ఇతను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ద యంగ్ మ్యాన్ డిస్మౌంటెడ్ ద హార్స్. వచ్చినటువంటి యంగ్ మ్యాను హార్స్ నుండి కిందకి దిగాడు. అతను దిగి బౌ టు ద సుల్తాన్ అండ్ సెడ్. ఆ సుల్తాన్కి ప్రణామములు చెప్తూ ఈ విధంగా అన్నాడు. ఏమని? గ్రీటింగ్స్ యువర్ మెజెస్టీ. ప్రభు మీకు నమస్కారములు, నమస్కారములు. ఐఎమ్ అన్ ఇండియన్. నేను భారతదేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని. ఐఎమ్ అన్ ఇండియన్, ద ఓనర్ ఆఫ్ దిస్ హార్స్ దట్ హ్యాస్ మ్యాజిక్ పవర్స్. ఈ మ్యాజిక్ హార్స్కి ఈ హార్స్కి ఓనర్, యజమాని ఎవరు? నేను. ఈ మ్యాజిక్ హార్స్కి ఏమున్నాయి? ఈ హార్స్ అనేది ఇట్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ హార్స్, ఇట్ ఈజ్ ఎ మ్యాజిక్ హార్స్ అని అన్నారు. ఇతను ఏమన్నారు? ఇది కొన్ని దీనికి శక్తులు ఉన్నటువంటి మ్యాజికల్ హార్స్ అని అతను చెప్పడం జరిగింది. ఆల్ ఐ హ్యావ్ టు డూ ఈజ్ టు సిట్ ఆన్ ఇట్ అండ్ టెల్ వేర్ ఐ వాంట్ టు బీ అండ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ ఐ ఆమ్ దేర్. నేను మరి దీనికి ఎలాంటి శక్తులు ఉన్నాయి, నేనేం చేయాలంటే జస్ట్ దీనిపైన కూర్చొని ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్తే చాలు. ఇన్ ద వింక్ ఆఫ్ అని, క్షణాల్లోనే, చాలా త్వరగా. ఇన్ ద వింక్ ఆఫ్ అని అంటే వెరీ క్విక్లీ. మనం చెప్పడమే లేటు. ఎప్పుడైతే మనం చెప్తామో ఎక్కడ కావాలంటే
మరుక్షణంలోనే ఇన్ ద వింక్ ఆఫ్ అనే వెరీ క్విక్లీ ఇట్ గోస్ టు ద ప్లేస్ అని ఆ స్వారీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, ఈజ్ అన్ ఇండియన్, అతనితో చెప్పడం జరిగింది, సుల్తాన్తో. ద క్రౌడ్ గ్యాస్ప్ టు హియర్ ద పవర్ ఆఫ్ ది స్పెషల్ హార్స్. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ హార్స్ గురించి అతను చెప్తూ ఉంటే అందరూ కూడా చాలా జాగ్రత్తగా అతను చెప్పే మాటలు వింటున్నారు. ద సుల్తాన్ రికవర్డ్ ఆఫ్టర్ హియరింగ్ దిస్ అండ్ దెన్ సెడ్. విన్న తర్వాత సుల్తాన్ అన్నారు, ఏమన్నారు, వెల్కమ్ ఇండియన్, స్వాగతం సుస్వాగతం భారతీయుడా. నౌ యూ విల్ హ్యావ్ టు ప్రూవ్ దాట్ యువర్ వర్డ్స్ ఆర్ ట్రూ. సరే, మీరు ఏ మాటలు అయితే చెప్పారో ఆ మాటలు మీరు నిజము అని మీరు ప్రూవ్ చేయాలి అని రాజు అనమాట అతనితో అనడం జరిగింది. యా, ఐ షల్ గో త్రూ ఎనీ టెస్ట్ యూ వాంట్ మీ టు ప్రూవ్ ఇట్. మీరు ఏ రకమైనటువంటి పరీక్ష మీరు పెట్టినా నేను ఆ పరీక్షని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ పరీక్ష పెడతారు మీరు పెట్టండి అని ఆ రైడరు అనడం జరిగింది. ఆల్ రైట్, సరే. ద సుల్తాన్ ఆర్డర్డ్, అతను ఆర్డర్ వేశారు, ఆజ్ఞాపించారు. ఏమని, గో టు ద మౌంటైన్ ఆఫ్ ది ఈస్ట్ ఆఫ్ మై కింగ్డమ్. నా రాజ్యానికి తూర్పు వైపున ఉన్నటువంటి పర్వతం ఉంది, ఆ పర్వతం దగ్గరికి మీరు వెళ్ళండి. బ్రింగ్ టు మీ ఏ లీఫ్ ఫ్రమ్ ది పామ్ ట్రీ. అక్కడ పామ్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. సో పామ్ ట్రీ దగ్గర అక్కడికి వెళ్ళి ఆ పర్వతం, సో తూర్పున ఉన్నటువంటి నా రాజ్యానికి తూర్పున ఉన్నటువంటి పర్వతంలో వెళ్ళండి, అక్కడ పామ్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ నుండి ఒక లీఫ్ ఒకటి, ఆకు ఒకటి తీసుకురా. దట్ స్టాండ్స్ దేర్ అని ఎవరు చెప్పారు, ఈ సుల్తాను అతనితో చెప్పడం జరిగింది. ఒక టీచర్స్ నౌ. ఎస్, మరి ఇది దిస్ ఇస్ ద స్టోరీ, ఓకేనా. నౌ లెట్ us see the question and answers. మరి ఇప్పుడు క్వశ్చన్ చూద్దామా. రైట్, వాట్ వర్ ద పీపుల్ సెలబ్రేటింగ్. ఎస్, మరి ఆ సిరియా రాజ్యానికి సంబంధించినటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ద ఫీస్ట్ ఆఫ్ ది గ్రాండ్ ఫెస్టివల్ కాదు కదా, ద ఫీస్ట్ ఆఫ్ ది న్యూ ఇయర్, కొత్త సంవత్సరం యొక్క విందును వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. సో రెడ్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ నౌ ద యంగ్ మ్యాన్ రైడింగ్ ఏ వుడెన్ హార్స్. సో ఆ వుడెన్ హార్స్ని కర్ర గుర్రాన్ని ఎవరైతే స్వారీ చేస్తున్నారో, హీ వాజ్ డాష్ పర్షియన్, ఇండియన్ అండ్ షిరాజన్ అండ్ మౌంటైనియర్. హూ వాజ్ హీ వాజ్ అన్ ఇండియన్. ఎస్, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ. ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ అంటాం కదా. సో ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ ఏంటంటే వెరీ క్విక్లీ, చాలా తొందరగా అని అర్థం. రైట్, ఇన్ అన్ అవర్ ఒక గంటలో కాదు, విదిన్ ఏ ఇయర్ ఒక సంవత్సరంలో కాదు, ఇన్ ఏ డే కాదు, ఇన్ నో టైమ్. సో ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ అంటే చాలా త్వరగా, చాలా వేగముగా అని అర్థం. ఇన్ నో టైమ్ అతి త్వరలో, అతి తొందరగా అని అర్థం. ఇన్ నో టైమ్ అంటే ఏంటమ్మా, చాలా తొందరగా, వెరీ క్విక్లీ, వెరీ సూన్ అని అర్థం. రైట్ టీచర్స్, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్స్. బికాస్ ఆఫ్ ద కింగ్ వాస్ వై డిడ్ ద క్రౌడ్ సర్ప్రైజ్. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు ఎందుకు ఆశ్చర్యం పొందారు. బికాస్ ద కింగ్ వాజ్ డాన్సింగ్. రాజు డాన్స్ చేస్తున్నారా, కాదు. బికాస్ ద మ్యాన్ వాజ్ డిజపేరింగ్. అక్కడున్న మనిషి మాయమైపోయాడా, ఇది కూడా కాదు. బికాస్ ద సుల్తాన్ వాజ్ సిట్టింగ్, ఇది కూడా కాదు. బికాస్ ద వుడెన్ హార్స్ వాజ్ మూవింగ్ లైక్ ఏ రియల్ హార్స్. ఒక కర్రతో తయారు చేసినటువంటి గుర్రము ఒక నిజమైనటువంటి గుర్రము వలె అది నడుస్తూ ఉన్నది. అందువల్ల ఆల్ ద పీపుల్ అండ్ ఈవెన్ ద కింగ్ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్. సో ఆన్సర్ 4. నెక్స్ట్ 15th one. ద సుల్తాన్ వాజ్ డాష్ ఆఫ్టర్ సీయింగ్ ద వుడెన్ హార్స్. మరి ఆ సుల్తాన్ కూడా ఏమయ్యారు, హ్యాంగ్రీయా, హ్యాపీయా, సర్ప్రైజ్డా, ఎక్సైటెడా, విచ్ విల్ బి ద కరెక్ట్ వన్. అక్కడ ఉన్న ప్రజలతో పాటుగా సుల్తాన్ కూడా హీ ఆల్సో గాట్ సర్ప్రైజ్. సో రెడ్ ఆన్సర్ ఆప్షన్ 3. ఒక టీచర్స్ రైట్. దిస్ ఇస్ ద పారాగ్రాఫ్. ఇదే విధంగా మనకి ఇచ్చినటువంటి మ్యాక్సిమం పారాస్ అన్ని కూడా ఇంచుమించుగా ఇలాంటి స్టోరీస్ ఏమనుకుంటే నీడ్ నాట్ టు వరీ.